మీరు విశాఖ నగరంలో ఉంటున్నారా? మీ బైక్ పై ఎవరినైనా ఎక్కించుకుంటున్నారా? అయితే మీకు చలానా పడినట్లే. డ్రైవింగ్ చేసే మీకే కాదు, మీ వెనక ఉన్న వారికి కూడా హెల్మెట్ ఖచ్చితంగా ఉండాల్సిందే. లేదంటే మీకు జరిమానా వేయడమే కాకుండా మీ లైసెన్స్ను కూడా రద్దు చేస్తారు. విశాఖ నగరం రోజు రోజుకు అభివృద్ధి చెందుతోంది. అయితే అదే స్థాయిలో ట్రాఫిక్ కూడా పెరిగిపోతోంది. ప్రమాదాల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా బైకులపై వెళ్లే వాళ్లు ప్రమాదాలకు ఎక్కువగా గురవుతుండడం, హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తుండడంతో నిబంధనలు మరింత కఠినతరం చేయబోతున్నారు. బైక్ నడిపే వ్యక్తితో పాటు వెనక కూర్చున్న వ్యక్తికి కూడా హెల్మెట్ తప్పనిసరి చేశారు. విశాఖ నగరంలో సెప్టెంబర్ 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా హైకోర్టు ఉత్తర్వుల మేరకు సెప్టెంబర్ 1 నుంచి బైక్ నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చున్న వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిందేనని విశాఖ పోలీసులు అధికారులు స్పష్టం చేశారు. అది కూడా ఐఎస్ఐ మార్క్ కలిగిన హెల్మెట్ ను మాత్రమే ధరించాలని చెప్పారు. ఈ నిబంధన ఇప్పటికే అమల్లో ఉన్నప్పటికీ సెప్టెంబర్ 1 నుంచి పూర్తి స్థాయిలో అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానా విధించడంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ ను 3 నెలలు సస్పెండ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. బైక్ పై 2 వ్యక్తులుంటే ఏ ఒక్కరు హెల్మెట్ ధరించకపోయినా 1035 రూపాయల జరిమానా ఉంటుందని నగరవాసులు ఈ విషయాన్ని గమనించి హెల్మెట్ ధరించాలని కోరారు. హెల్మెట్ నిబంధనలపై నగరవాసులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వెనుక కూర్చున్న వ్యక్తికి కూడా హెల్మెట్ ఖచ్చితంగా ఉండాలనే నిబంధనను తప్పుపడుతున్నారు. బైక్ ఒక హెల్మెట్ పెట్టుకోవాలంటేనే కష్టంగా ఉంటుందని, అలాంటిది 2 హెల్మెట్లు ఎలా సాధ్యమవుతుందని అంటున్నారు. విశాఖపట్నానికి అది ఎక్కడ చూసినా ఈరోజు పోలీసులు విచ్చలవిడిగా కేసులు కూడా పెడుతున్నారు. వాహనం పెట్టుకోవడానికి కూడా ప్లేసులు లేనటువంటి పరిస్థితి. రోడ్డు మీద వాహనాలు పెడితే ఫోటోలు తీసి కేసులు రాసినటువంటి పరిస్థితి. ఇంకా ఐఎస్ఐ మార్క్ ఉండాలని చెప్తున్నారు. ఐఎస్ఐ మార్క్ లేకపోతే ఇది పనిచేయదని చెప్తున్నారు. మరి రోడ్డు మీద అమ్మేవి ఒక 800 రూపాయలు పైబడి, 800 1000 రూపాయలు పైబడి దొరుకుతున్నటువంటి పరిస్థితి. అలాగే హెల్మెట్ ఎక్కడ ఒకటి లాక్ చేయడానికే ఇబ్బందికరమైనటువంటిది. మరి 2 లాక్ చేయాలంటే ఏ రకంగా మామూలుగా పెట్టి షాప్లోకి వెళ్ళేసరి వచ్చేలోపే హెల్మెట్ పోయినటువంటి పరిస్థితి. దూర ప్రాంతాల ప్రయాణం చేసే వాళ్ళకి తప్పనిసరిగా పెట్టి ఒకరికి మాత్రమే డ్రైవింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి మాత్రమే పరిమితం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈ నిబంధనల పేరుతో ప్రజల సొమ్మును స్వాహా చేసే ప్రయత్నం చేస్తున్నారని మరికొందరు నగరవాసులు ఆరోపిస్తున్నారు. మరోవైపు హెల్మెట్ ధరలు పెరిగాయని, ఇప్పుడు ఫైన్ల పేరుతో ఇబ్బంది పెట్టడం సరికాదంటున్నారు. రక్షణ కోసం పెట్టుకోమనడం బాగానే ఉంది. మరి ఫైన్లు అనేది విపరీతమైనటువంటి జీవో నెంబర్ 21 తీసుకొచ్చి ఫైన్లు అనేది విపరీతమైనట్టు పెంచారు. హెల్మెట్ అనేది ప్రథమ ఎవరైతే బండి తోలుతారో వాళ్ళకు ఉండాలి. వెనకాతలు కూర్చున్న వాళ్ళకి కూడా లేకపోతే మేము కేసు 1030 రూపాయలు చేస్తామని. గతంలోనైతే హెల్మెట్ పెట్టుకోకపోతే 100 రూపాయలు 200 ఉన్న ఫైన్లు ఈరోజు 1035 పెట్టి ఈరోజు రాష్ట్ర ప్రజలు రవాణా రంగంలో ఉన్న ప్రజల యొక్క సొమ్ముని స్వాహా చేయడం ప్రయత్నం చేస్తుంది. నిబంధనలు పాటించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, పాడైన రోడ్లు బాగు చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అంటూ మరికొందరు వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. రోడ్లు బాలేవని ప్రభుత్వం మీద ఫైన్ వేస్తారా అంటూ నిలదీస్తున్నారు. నిబంధనలు పాటించాలని చెప్పే ముందు రోడ్లు బాగు చేయాలని, అప్పుడు ప్రజలు వారంతట వాళ్లే సహకరిస్తారని అంటున్నారు.